హన్మకొండ జిల్లా నియోజకవర్గంలో సమస్యాత్మకమైన రోడ్లను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి ఉంచామని, వర్షాకాలంలో ప్రధాన అంతర్గత రోడ్ల పనులు త్వరితగతిన చేపడుతున్నామన్నారు ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి. ఇవాళ 53వ డివిజన్ విజయ గణపతి కాలనీ, మహాత్మానగర్, హనుమంతరావు నగర్లో పర్యటించారు. ఇక 54 డివిజన్ నగర కాలనీలో 33 లక్షల రూపాయలతో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. గడిచిన 16 నెలలుగా నగరంలో ఉన్న ప్రధాన అంతర్గత రోడ్లను పూర్తి చేసుకున్నామని అన్నారు. ఎన్నికల్లో ఈ డివిజన్లో తిరిగిన తరుణంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని తెలిపారు. 2 డివిజన్లో 1.05 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రజాపాలనలో భాగంగా, అంతేకాకుండా ఎలక్షన్స్ ముందు మేము ఏదైతే తిరిగామో అప్పుడు చాలా ఇబ్బందులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని తర్వాత నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 రోజుల ప్రణాళిక, శుభ్రం గురించి కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు పెట్టినట్టు ఈ 100 రోజులలో మార్పు తీసుకురావాలని ఒక ఆలోచనతోటి కార్యక్రమం తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే కమిషనర్ గారు, కార్పొరేటర్ గారు మరియు ఇక్కడ ఉన్న డివిజన్ లో ఉన్న పెద్దలందరూ కూడా 54వ డివిజన్ లో శంకుస్థాపన కార్యక్రమం సుమారు 30 లక్షల చిల్లర రోడ్డుని ప్రారంభించడం జరిగింది. మరి ఈ డివిజన్ లో పూర్తి స్థాయిలో మొదట్లో గతంలో నేను కూడా ఈ డివిజన్ లో ఉన్నవాడిని కాబట్టి ఈ డివిజన్ లో ఉన్న ప్రతి సమస్యని పరిష్కారం చేయడానికి మేము పూర్తి స్థాయిలో ఫాలోఅప్ చేస్తున్నాం. కమ్యూనిటీ హాల్, ఇప్పుడు కమ్యూనిటీ హాల్ గురించి రావడం జరిగింది. కమ్యూనిటీ హాల్ కానివ్వండి, రోడ్లు, డ్రైనేజీలు, ఇంకా ఏ సౌకర్యం ఉన్నా, ఇంకొకటి అత్యవసరం ఏంటంటే ఈ డివిజన్ లో శ్మశాన వాటిక కూడా ఉన్నది, చాలా పెద్ద ఎత్తున ఉన్నది. అది దానికి 5 కోట్ల రూపాయలు మనం ప్రపోజల్ పెట్టడం జరిగింది. అప్రూవల్ ఈ వారం 10 రోజులలో దాని గురించి కూడా క్లియరెన్స్ వచ్చేది ఉంటే అది కూడా మనం కంప్లీట్ చేసుకోవాలని ఆలోచన పోతున్నాం. మరి ఈ 100 రోజులలో మన కార్పొరేషన్ ని మనము మనిషి చేసి మార్పు తీసుకురావాలనే ఆలోచనతోటి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది.